హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే, నేను ఇండియాలో ఉన్నప్పుడు యూఎస్కి వెళ్తున్నామని అనుకున్నప్పుడు మా చుట్టాలు కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరు నాతో అంటుండే, నువ్వు అక్కడ ఉండలేవు, అక్కడ లైక్ వెజిటేబుల్స్ కానీ నువ్వు తినాలనుకున్న పండ్లు కూడా చాలా మటుకు దొరకవు, దొరికినవి చాలా రేట్ ఉంటాయి, మనం అఫోర్డ్ చేయలేము అని అంటుండే. సో ఈరోజు నేను ఫ్రూట్స్ మార్కెట్కి లైక్ వెజిటేబుల్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను మా ఇంట్లోకి. సో అదేవిధంగా మీకు ఇక్కడ రేట్లు ఎట్లుంటాయి, ఇండియాలో మన రేట్లు ఎట్లుంటాయి అని కంపేర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. బేసిక్గా మేము ఎప్పుడు వెళ్ళినా సరే హిమాలయ మార్కెట్ నుంచి తీసుకొచ్చుకుంటాం అన్నమాట వెజిటేబుల్స్. మా శాన్ ఆంటోనియోలో నేనుండే ఏరియాలో మాకు అవైలబుల్గా దగ్గరలో ఉండేవి 3 ఉంటాయి మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ మాత్రం నేను చెప్పే నేమ్స్. సో మన్పసంద్, హిమాలయ, సాఫ్రాన్ అయితే మాకు ఇంటి దగ్గర ఉంటుంది, కానీ కంపేర్ టు దీస్ 2 కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి అనమాట. మేము ఎప్పుడైనా సరే దగ్గరలో బస్ ఎక్కి వెళ్ళేదంటే హిమాలయని. కానీ ఈరోజు సాటర్డే, సో హిమాలయలో వెళ్తే ఏమీ ఉండవు, ఒక ఆనియన్స్, పొటాటోస్ లైక్ గ్రోసరీస్ ఉంటాయి కానీ వెజిటేబుల్స్ ఉండవు. హిమాలయకి వెళ్ళి తెచ్చుకోవాలి శాన్ ఆంటోనియోలో ఉన్న వాళ్ళు అనుకుంటే ఫ్రైడే రోజు అయితే ఫ్రెష్ స్టాక్ ఉంటుంది, ట్యూస్డే రోజు కూడా. బేసిక్గా టెక్సస్లో అన్ని స్టేట్స్తో కంపేర్ చేస్తే ఏవైనా సరే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇది ట్యాక్స్ ఫ్రీ సిటీ అనమాట. సో మనం ఎక్కడికి వెళ్ళినా సరే లైక్ ఇప్పుడు న్యూయార్క్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఇవి చాలా తక్కువ రేట్స్ అనిపిస్తాయి. ఇక్కడ కూడా కొన్ని ప్లేసెస్లో ఎక్కువ రేట్స్ ఉండే ఏరియాస్ ఉంటాయి, లైక్ డౌన్ టౌన్ అలాంటి ఏరియాస్కి వెళ్తే కొంచెం ఎక్కువ ఉండొచ్చు అనమాట. బట్ మేము ఉండే ఏరియా కొంచెం ఫ్యామిలీస్ అండ్ లైక్ ఆఫీస్ వాళ్ళు ఉండే ఏరియా అనమాట. సో ఇక్కడ చాలా మాకు కావాల్సినవి దొరుకుతాయి. ఇప్పుడు నేను వెళ్ళేది మన్పసంద్, అక్కడ లైక్ ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్ దొరుకుతాయి. ఇప్పుడు నేను చెప్పిన స్టోర్స్ అన్నిట్లో పదండి గాయ్స్ వెళ్దాం. మా ఫ్రెండ్స్ కూడా అక్కడికే వెళ్తున్నారని చెప్తే నేను వాళ్ళతో వెళ్తున్నాను. చూడండి వచ్చేసింది మన మన్పసంద్. డిఫరెంట్ లైన్స్ ఫర్ డిఫరెంట్ స్పైసెస్కి ఒక లైన్, పప్పులకు ఒక లైన్ అట్లా ఉంటుంది అనమాట. ఇది ఎంట్రన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం ఒక రేట్ అయిపోయింది. దీని రేట్ అయితే 1.29 ఉంది, అంటే అరౌండ్ 100 లేదా 90స్లో ఉంది. 1 LB అంటే ½ kg. ఇదేమో క్యాబేజ్కి 0.59. చాలా రోజులు అయింది అసలు పల్లీలను చూసి. దానికైతే 4.99 ఉంది, కానీ ½ kgకి 4.99 అంటే అరౌండ్ 350 అయి ఉండొచ్చు. క్యారెట్స్ 0.79. ఇదైతే పొడుగుంది బాగా, బట్ వైట్ రాడిష్. మన ఇండియాలో ఇంత పెద్దవి ఉండకపోవచ్చు, చిన్న సైజు ఉంటాయి. ఇది అలచింతకాయ లేదా బొబ్బరికాయ అని అంటారు మా సైడ్ అయితే. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. కొన్నిసార్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ చూస్తాను నేను వెళ్ళినప్పుడు. ఇదైతే జామకాయలు, దీనికి అరౌండ్ లైక్ 3.49 ½ kgకి, అంటే 250 చేంజ్ ఉంటుంది. దాని తర్వాత చిన్న దోసకాయలు, ఇవేమో 1.99 ఉంది. మన దగ్గర అయితే డిఫరెంట్ లైక్ పెద్దవి పొడుగు ఉంటాయి. ఇవేమో పచ్చి మామిడికాయలు, లైక్ మనం పప్పులో కానీ పులిహోరలో కానీ వేసుకోవడానికి. ఇవి కాకరకాయలు. నేనైతే ఇప్పటివరకు కొనలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకోసం చూపిస్తున్నా. 1.99. ఇది బీరకాయ, ఇది కూడా అరౌండ్ 1.99 ఉంది. అన్ని LBస్లో ఉంటాయి, ఇక్కడ కేజీస్లో. సో చూడండి, ఇవి పొప్పడి కాయలన్నమాట. అండ్ ఇవి చిన్న సోరకాయలు, ఇవేమో పెద్ద సోరకాయలు. చిన్న వాటికేమో లైక్ రెగ్యులర్ ఏమో 0.99 ఉంది ప్రైస్, ఇవేమో 1.49 ఉంది. కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇది అరటి పువ్వు అన్నమాట. ఇక్కడ చాలా మెంబర్స్ లైక్ తమిళియన్స్ కానీ తెలంగాణ, ఆంధ్ర వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ దొరుకుతాయి. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టమాటోస్ ఉంటాయి. ఎక్కువ రోమా టమాటోస్ అని ఇలా పొడుగ్గా దొరుకుతాయి. ఇక్కడ 0.99 ఉంది 1 LBకి. అండ్ ఇదేమో మేతి ఆకుకేమో లైక్ 2.49 ఉంది ఒక్క కట్టెకి. సో బెండకాయలు అయితే 2.99 ఉన్నాయి, బాగానే ఉంటాయి ఫ్రెష్గా. మనం ఇండియాలో లాగానే ఏరుకొని తీసుకొని ఉంటాం అన్నమాట. ఇవి చిక్కుడుకాయలు. ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ ఇప్పుడు మనం ఇండియన్లో కన్వర్ట్ చేసుకొని చూసుకుంటే మనకు కొనాలనిపించదు అసలు. స్టార్టింగ్లో నేను అలానే ఉంటుండే, బట్ మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయింది. ఇక్కడ ఈ వెజిటేబుల్ డాలర్స్లో అలా దొరకడం అంటే ఓకే అనిపిస్తుంది. లైక్ ఇక్కడైతే ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ దొరుకుతుంది, కంకి, జాక్ ఫ్రూట్, వాట్ ఎవర్ దట్ మేబీ. కొన్ని కట్ చేసి కూడా పెడతారు. ఇవైతే పచ్చి శనగలు అంటారు. నాకు చిన్నప్పుడు తింటుండే, బాగుంటుండే. ఇప్పటికైనా సరే వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి తీసుకొని తింటూ ఉంటా. ఈ వంకాయలు అయితే మనకి ఆల్మోస్ట్ 6 to 5 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇండియన్ వంకాయలు, ఇక్కడ అమెరికన్వి, చైనీస్వి చూడొచ్చు మీరు రేట్లు. ఒకటి 1.49, 1.99. గ్రీన్కి
వాయిలెట్కి ఆల్మోస్ట్ కొంచెం చేంజ్ ఉంటుంది, లైక్ అరౌండ్ 30 to 40 cents. లైక్ నేను కౌంట్ చేస్తున్నాను మీకు చూపించడానికి, ఆల్మోస్ట్ 6 టైప్స్ ఉన్నాయి అన్నమాట. కొత్తిమీర అయితే 3 కట్టలకి $1, ఒక కట్ట అయితే లైక్ అరౌండ్ 0.39. ఇవి చపాతీస్ రెడీమేడ్. చూడండి కొబ్బరికాయ కూడా ఆల్రెడీ కొట్టి పెట్టేశారు అక్కడ, మనం తీసుకొని తినొచ్చు. ఈవెన్ క్యాప్సికమ్స్ కూడా 4 టైప్స్ ఉంటాయి, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, రెడ్ అని చెప్పేసి. ఇతనే స్టోర్ ఓనర్ అహ్మద్. లైక్ ఇప్పుడు అయిపోతే అప్పుడు వచ్చి స్టాక్ చేస్తూనే ఉంటారు వీళ్ళు. చూడొచ్చు నిమ్మకాయలు, ఇది ఏదో లైక్ నాకు దీని పేరు యాక్చువల్ గుర్తులేదు. ఇవి అయితే నిమ్మకాయలు మేము ఎక్కువ ఎల్లో తీసుకొచ్చుకుంటాం, ఎందుకంటే గ్రీన్లో ఎక్కువ రసం రాదు, ఎల్లో అయితే కొంచెం పెద్దగా ఉంటుంది, నిమ్మకాయ రసం ఎక్కువ వస్తుంది. ఈవెన్ పొటాటోస్లో కూడా 3 to 4 టైప్స్ ఉంటాయి, బేక్ చేసుకోవడానికి పొటాటోస్ అని, కర్రీ పొటాటోస్ అని, రెడ్ పొటాటోస్ అని చెప్పేసి. ఇదేమో మనం ఇంటి దగ్గర కట్టుకునే బూడిది గుమ్మడికాయలు. ఇక్కడ తింటారు కూడా బూడిది గుమ్మడికాయ కర్రీస్ కూడా చేసుకుంటారు, అరటికాయ కర్రీస్ కూడా చేసుకుంటారు అనమాట, చిప్స్ కర్రీస్. చూడొచ్చు లేస్ ఉన్నాయి. ఈవెన్ ఆనియన్స్లో కూడా 4 టైప్స్ ఉంటాయి, వైట్ ఆనియన్స్, రెడ్ ఆనియన్స్, ఎల్లో ఆనియన్స్ అని చెప్పేసి. రెడ్ వాటికి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్స్ అనమాట, ఎందుకంటే కొంచెం ఘాట్ ఎక్కువ. ఈ ఎల్లో వాటికి రేట్ తక్కువ ఉంటుంది. స్టార్టింగ్లో మేము ఎల్లో తీసుకొచ్చుకున్నాం, కానీ మాకు ఆ టేస్ట్ డెటాల్, సంతూర్, వాటిక, దుర్గంధం ఏముండదు, బట్ రేట్ ఎక్కువ అసలు. చూడండి 1.86కి 18.99 ఉంది పారాషూట్ ఆయిల్కి. దానివల్ల ఇంటి నుంచి తెచ్చుకోవచ్చు. లైక్ మనం కంపేర్ చేసినప్పుడు ఆ ఫీల్ వస్తుంది, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అది తక్కువ కాబట్టి అలా అమ్ముతారు. పేస్ట్లతో సహా అన్నీ దొరుకుతాయి, పతాంజలి, వీకో, లైఫ్ బాయ్, పౌడర్స్ కానీ. మేము వచ్చేటప్పుడు ఇవేమి ఇక్కడ ఉండవేమో అనుకున్నాం, బట్ వచ్చిన తర్వాత రియలైజ్ ఏంటంటే ఇక్కడ ఉంటాయి కానీ కొంచెం ఎక్కువ రేట్. ఆల్ టైప్స్ ఉంటాయి, మీరా, డెటాల్, వాటిక, ఈ వాటిక కూడా ఉంది, ఫెయిర్ అండ్ లవ్లీ, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్, యాడ్లీ, హిమాలయ, పతాంజలి. ఇవి ప్రియా పచ్చళ్ళు 2.99 ఉంది. నేను ఎప్పటి నుంచో మ్యాంగో తీసుకుందాం అనుకున్నాను, ఒకటి తీసుకోవాలి ఇవాళ. ఇవన్నీ పచ్చళ్ళే, యూ కెన్ సీ ఎన్ని టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు ఉన్నాయో. ఈ లైన్ మాత్రం ప్రియా పచ్చళ్ళు, ఈ 2 లైన్స్ ఇదేమో వేరే కంపెనీ ఉంది. మనకు తెలిసింది మాత్రం ప్రియా ఒకటే కాబట్టి మన చేతి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది తెలియకుండా. ఇవేమో బోళ్ళు మాత్రం చాలా రేట్ ఉంటాయి ఇక్కడ, లైక్ స్టీల్ వస్తువులు కావాలంటే మాత్రం. స్పూన్కి 3.99 ఉంది. ఇది స్టీల్, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చూడండి, కానీ రేట్స్ చాలా ఎక్కువనే ఉంటాయి, చూసుకోవాలి. ఆఖరికి మనము ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎప్పుడు ఈ రోలోకి రాలేదన్నమాట నేను. సో ప్లేట్స్ ఇది 35.99 ఉంది, ఇది 19.99. ఇవి గ్రేటర్స్, ఇవేమో గిన్నెలు, మట్టి కుండలు కూడా ఉన్నాయి, క్లే పాట్స్. ఎండాకాలం వచ్చింది కదా సో పెట్టారు. ఆల్ టైప్స్ ఉన్నాయి, అసలు లేని అంటూ ఏం లేవు. పెద్ద పెద్ద గిన్నెలు, చపాతీ రోల్స్ అన్నీ ఉన్నాయి.